నాకు ఈ టైంలో వ్లాగ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడే తిన్నది కొంచెం అరిగే వరకు అలా వాక్ చేస్తూ వెళ్ళొచ్చని వ్లాగింగ్ కోసం బయటకు వచ్చాను. ఇక్కడ హెవీ ట్రాఫిక్ ఉంది అసలు. సంక్రాంతికి అందరూ ఊరెళ్ళారన్నారు కానీ ఈ ప్లేస్ అంటే ఎప్పుడు ఫుల్ రష్గానే ఉంటుంది. మొత్తం అంటే 7:30 కదా, నార్మల్గా అయితే ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది, ఇది కొంచెం తక్కువ రష్ ఉంది. సంక్రాంతికి ఇంకా టైం ఉంది, 2 days ఉంది కదా, సో అప్పటి వరకు ఇలానే ఉంటుంది అనుకుంటా రష్. సంక్రాంతికి ఉన్న 3 రోజులు రష్ తగ్గి ఉంటుంది. వెనక్కి చూస్తూ నడవాలి, ఎవడ వెనక నుంచి వచ్చి గుద్దేస్తాడో అది కూడా తెలియదు. కానీ ఈ జంక్షన్ చూడండి ఒకసారి ఎంత బాగుందో. మనం వ్లాగ్ చేయాలనుకుంటాం కానీ మాట్లాడేటప్పుడు ఏంటంటే నలుగురు కూడా చూస్తున్నారా లేదా నువ్వు ముందు చూసుకోకూడదు. ముందు చూసుకున్నాము అంటే ఇంకా మన మాటలు అక్కడ ఆగిపోతారు. నేను ఇప్పుడు ఈ స్ట్రీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వెళ్ళే వరకు మాట్లాడాలనుకుంటున్నాను. మన మాటల్ని ఎవరు చూస్తారా లేదా అనేది మన మెయిన్ కాన్సెప్ట్. ఎంతమంది చూస్తారో చూద్దాం. అసలు నా వాయిస్ ఇందులోకి వినిపిస్తుందా లేదని కూడా క్లారిటీ లేదు. లైటింగ్ అయితే నైట్ టైం చాలా బాగుంది. ఈ బ్యాక్ సైడ్ రెడ్ లైట్ వల్ల నా ఫేస్ మొత్తం రెడ్ కలర్లో వచ్చింది. రెడ్ యాపిల్ ఈ పొల్యూషన్లో వస్తే మళ్ళానే ఉంటుందేమో. లైటింగ్ మొత్తం చాలా బాగుంది ఇక్కడ నైట్ టైం. జిమ్ వెళ్ళాలనుకుంటే జిమ్ కూడా ఉంది ఇక్కడ. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఫస్ట్ టైం అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు నేను. రోడ్డు మీద ఎవరు ఉన్నారా లేరా కొంచెం కూడా పట్టించుకోకుండా అలా ఫ్లోలో మాట్లాడుతూనే ఉన్నాను. ముందు ఇక్కడికి గ్యాస్ సిలిండర్లు ఇక్కడ ఎవరిని పెట్టున్నారు కానీ గ్యాస్ ఏమైతే రీఫిల్ చేస్తాం అనలేదు. ముందు వేరే దగ్గరికి వెళ్ళాను గ్యాస్ రీఫిల్ చేయడానికి. ఇక్కడ కబాబులు పెడతారు, చాలా బాగుంటాయి. కాకపోతే ఇంటి దగ్గర చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. మనం చేయడం రావాలనుకోండి. ఫ్లవర్స్ రంగులు చూస్తారా, రంగులు కలర్ఫుల్ రంగులు ఉన్నాయి. ఈ పానీపూరి షాప్ ఉందా, ఆ పానీపూరి షాప్లో అస్సలు పానీపూరి తినలేదు. నీళ్ళు పచ్చగా ఉంటాయి పానీపూరిది, కాకపోతే ఇక్కడ వీడు సొంతంగా ఏదో కలర్ కలిపినట్టు ఉంటుంది. మరీ ఓవర్ కలర్ వచ్చి తిన్నామంటే చెయ్యిలో నోట్లో మొత్తం పచ్చగా ఉంటుంది. అది పానీపూరి వాటర్ తెలియదు, ఏదో రసన నీళ్ళు కలిపినట్టు కలుపుతాడు ఆడు. కొన్నిసార్లు కొత్త ప్లేసులకు వెళ్ళినప్పుడు పానీపూరీలు తినాలనిపించినప్పుడు అప్పుడప్పుడు బుక్ అయిపోతూ ఉంటాం. మనం ఒక జంక్ ఫుడ్ తిన్నాము అంటే ఆ జంక్ ఫుడ్ వర్త్, అంటే జంక్ ఫుడ్ తిన్నందుకు వర్త్ అనిపించాలి. ఊరికే వేస్ట్గా మనీ ఖర్చు పెట్టి జంక్ ఫుడ్ తిని దాని ద్వారా మళ్ళీ మనకి హెల్త్కి బ్యాడ్ ఎఫెక్ట్ అవ్వడం కంటే ఇక్కడ ఈ ప్లేస్ వచ్చినప్పుడు మాత్రం ముఖం ఇలా చేయి పెట్టుకోవాలి. అక్కడ బజ్జీలు పునుగులు అన్నీ నాకు పిలుస్తుంటాయి, కాకపోతే ఇలా చెయ్యి అడ్డంగా పెట్టుకొని వచ్చేస్తుంటా. అస్సలు తినకుండా ఉండడానికి ట్రై చేయాలి. కొన్నిసార్లు తప్పదు, తినేస్తుంటాం. మ్యాక్సిమం అయితే ట్రై చేయాలి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడానికి. అందరికీ తెలిసిందేగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. సో మంచి ఫుడ్ తినకపోయినా ఏం చేయలేము, కాకపోతే జంక్ ఫుడ్ తినడం మాత్రం అస్సలు మంచిది కాదు. ఓకే బాయ్ ఈరోజు.